నమస్తే వ్యూవర్స్, అందరికీ హ్యాపీ సండే. ఈ సండే అయితే మా ఇంట్లో మేము మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా అయితే మందంగా ఉన్న కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి అయితే కూరకి తగ్గ నూనె అయితే పోసుకోవాలన్నమాట. సో మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. దాని తర్వాత ఫ్రెష్గా ఆనియన్ని కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆ కట్ చేసిన ఆనియన్స్ అంతా వేసేసుకొని ఆనియన్ అయితే దోరగా అయితే వేయించేసుకోండి. దోరగా వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని అయితే తీసుకొని వాటిని మంచిగా అయితే కడుక్కొని నిలువుగా అయితే వాటిని కట్ చేసుకోవాలన్నమాట. వాటిని ఇలా నిలువుగా అంటే మీరు నిలువు కాదులేండి, మీకు నచ్చినట్టయితే కట్ చేసుకోండి. సో నేనైతే నిలువు కట్ చేసి దాంట్లో అయితే వేసేసాను. వాటిని ఇప్పుడు పచ్చిదనం పోయేంత వరకు లైట్గా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపై తీసుకొని ముద్దని నూరుకోవాలి మన ఇంట్లోనే, అప్పుడే రుచిగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. వాటిని దోరగా తాలింపుని వేయించుకొని నేను ఈ మటన్ కర్రీ ఎలా చేస్తానంటే మటన్ ఆల్రెడీ నైటే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఆ ముక్కలకి మసాలా అనేది పడుతుంది కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది, వేరే లెవెల్లో వస్తుంది కాబట్టి. సో అందుకే మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుందని నేనైతే చెప్తున్నాను. పక్కా మీరైతే ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో అయితే పెట్టండి. ఒకసారి అయితే మంచిగా ఇలా కలిపేసుకొని తాలింపు మొత్తం ముక్కలకి పట్టేలాగా జస్ట్ కుక్కర్ మూత పైన అలా పెట్టేయండి. పెట్టేసి కొంచెం సేపు అయితే వదిలిన తర్వాత దాంట్లో ఉన్న నీరంతా పోయి ఆయిల్ బయటికి రావాలన్నమాట. అప్పుడు మనం రుచికి తగ్గ కారం అయితే వేసేసుకోవాలి. మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ మీకు ఏమనిపిస్తే అదే చేయండి. ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువే తినాలనుకునే వాళ్ళు తక్కువ అయితే వేసుకోండి. బట్ సరిపడా అయితే వేసుకోండి. దాని తర్వాత ముక్క ఉడకటానికి తర్వాత గ్రేవీకి అన్నిటికీ సరిపడా మనమైతే నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్కి పెట్టాలి కాబట్టి. దాని తర్వాత ఉప్పు కూడా వేసుకోండి. నేను మ్యారినేషన్లో ఉప్పు వేసాను, బట్ ఇక్కడ కూడా చూసుకొని ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసి మూత పెట్టేసి కొంచెం సేపు అయితే వదిలేయాలన్నమాట. మనకు ఎన్ని విజిల్స్, మటన్ కొంచెం ముదురుగా ఉంటే ఎక్కువ, లేదంటే తక్కువలోనే అనమాట. సో ఒకసారి మధ్యలో అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ విధంగా ఉప్పు కారం అన్నీ సరిపోయిన లేదో చూసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకొని టమాటో ముక్కల్ని కట్ చేసుకొని వేసేసుకోవాలి. గ్రేవీకి మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది టమాటో తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినేవాళ్ళు ఉంటారు. తినేవాళ్ళు ఉంటే వేసుకోండి. మూత పెట్టేసుకొని ప్రాపర్గా మళ్ళీ ఒకసారి టమాటాలు మటన్ అన్నీ ఉడికాయలేదో చూసుకొని ఓపెన్ చేసి ఎండు కొబ్బరి గరం మసాలా అయితే దాంట్లో అలాగా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని కొంచెంసేపు అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర జల్లి అలా దించేస్తే చూసారా, చాలా సింపుల్గా అదిరిపోయే మటన్ కర్రీ రెడీ.